చిన్న ప్రార్థన చేసుకుని వాగ్దానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాం. మరొక బుధవారపు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వాక్యము ధ్యానింపబోచుంటుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మచిక శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. కాబట్టి మా అందరితో మాట్లాడి మాకు నేర్పించి మా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి దయచేయమని క్రీస్తు యేసు ప్రభు పేరిట ఈ ప్రార్థన మేము సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, మంచి ఫలములు ఇచ్చేటటువంటి చెట్టు. మంచిని పంచే మనిషి లేక మనస్సు. మంచిని పంచే మనస్సు, మంచిని ఇచ్చే మనస్సు. దేవుడు బైబిల్లో మనిషిని కొన్ని విధాలుగా పోల్చాడు. అదేంటంటే, ఒక చోటేమో మనిషిని ఫలాలు ఇచ్చే చెట్టు అన్నాడు, ఒక చోటేమో మనిషిని నేలతో పోల్చాడు. రెండు రకాలుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మనిషి ఒక మంచి నేలలాగా ఉండవలసిన వాడంట. మనిషి ఒక మంచి ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉండవలసిన వాడంట. దేవుడు ఏ విషయం చెప్పినా కూడా ఈ కంటిలో మనకు కనబడేటటువంటి ప్రకృతిలో దాన్ని ఆధారం చేసుకునే ఉదాహరణగా మనకు చెప్తాడు, మనకు అర్థం కావడానికి. మన మానవులం కాబట్టి ఈ లోకంలో మనకి ఏమేమి కనబడుతున్నాయో, దాంట్లో ఏమేమి అర్థం అవుతున్నాయో, ఏమేమి తెలుసుకుంటున్నామో దాన్ని ఉదాహరణగా తీసుకొని మనకు చెబితే మనకు అర్థమవుతుందని దేవుడు మనకు ఆ విధానంలో ఉపమాన రీతిగా చెప్తూ ఉంటాడు అనమాట. కాబట్టి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు తన వద్దకు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళతో చెప్తున్నాడు, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అంటున్నాడు. ఏమంటే, మనం ఫలం ఫలించడానికి మనమేమన్నా చెట్లుమా? మనిషి చెట్ట కాయలు కాయడానికి? అంటే ఉదాహరణగా ఒక చెట్టులాగా తీసుకోమన్నాడు, ఉదాహరణగా ఒక నేలలాగా తీసుకోమన్నాడు. అంటే ఆ నేల గురించి మనకు చెబితే అర్థమవుతుందని, ఆ చెట్టు గురించి మనకు చెబితే అర్థమవుతుందని దేవుడు మనిషిని నేలతో, చెట్టుతో పోల్చాడు. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఏమంటున్నారంటే, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు. ఇది ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే, తన వద్దకు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళతో చెబుతున్నటువంటి మాట. మనం అందరం కూడా క్రీస్తు వద్దకు వచ్చాం, మనం అందరం కూడా మందిరంలోనికి వచ్చాం, మనం అందరం కూడా దేవుని వాక్యం దగ్గరికి వచ్చాం. కనుక యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎలా ఉండాలి అన్నదే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు మనుషులకు చెబుతున్నటువంటి విషయం, మనందరికీ చెబుతున్నటువంటి విషయం. మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మంచి నేలలాగా ఉండాలంట. మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మంచి కాయలు ఇచ్చే చెట్టులాగా ఉండాలంట. ఓకే, ఇంకొక చోట యేసు ప్రభు ఏమంటున్నాడంటే, వాక్యము విత్తనం, దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము విత్తనం అన్నమాట.
నేల అనే దాన్ని కానీ మనం ఉదాహరణగా తీసుకుంటే, మొట్టమొదటిగా నేల అనే దాన్ని ఉదాహరణ తీసుకుందాం. మనిషిని దేవుడు 2 రకాలుగా పోల్చాడని చూస్తున్నాం కదా. ఒకటి నేలగా, రెండోది చెట్టుగా. ఓకేనా? రైట్. ముందు నేల అనే దాన్ని మనం చూద్దాం. నేల అనే దాన్ని మనం చూస్తే లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనం నుంచి కానీ మనం చూస్తే, ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట చూస్తే, యేసు ప్రభు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్పుకొని వస్తున్నాడు? 8వ అధ్యాయము 5 నుంచి చూద్దాం. 5 నుంచి, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి తొక్కబడెను కనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలచి 100 ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగా కానీ బిగ్గరగా చెప్పాను. యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, చూడండి, మొట్టమొదటిగా విత్తనం విత్తేవాడు బయలుదేరాడు అంటున్నాడు. ఈ విత్తనం విత్తేవాడు ఎవరు? అసలు ఆ విత్తనం ఏంటి? ఏమా, ఇక్కడ కొన్ని విత్తనాలంట త్రోవ పక్కన పడ్డాయట. అసలు వాస్తవానికి మనం విత్తనాలను ఎక్కడ విత్తుతాము? పొలంలో విత్తుతాం. కానీ పొలంలో కాకుండా ఈ విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయంట. అంటే అది విత్తేవాడికి తప్ప అని మనం ఆలోచన చేస్తే కాదు. దేవుడు ఇక్కడ ఏదో ఒక పాఠాన్ని మనకు నేర్పించాలనుకుంటున్నాడు. కొన్ని విత్తనాలు చల్లితేనట రోడ్డు పక్కన పడ్డాయట. ఆ రోడ్డు పక్కన పడిన విత్తనాలను ఆకాశ పక్షులు వచ్చి మృంగేశాయట. మరికొన్ని విత్తనాలు రాతి నేలల్లో పడ్డాయట. మరికొన్ని విత్తనాలు అక్కడ రాళ్ళు ఉంటే, బండలు ఉంటే ఆ బండల మీద పడ్డాయట. కాబట్టి చెమ్మ లేనందువలన ఎండిపోయింది. ఆ రాతి నేల మీద నీళ్లు లేవు, మట్టి లేదు కాబట్టి ఆ విత్తనాలు మొలిసి ఎండిపోయాయి అన్నమాట. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ఇంకొన్ని వీటి విత్తినప్పుడు అంట ముళ్ళ చెట్లు ఉంటే ఆ ముళ్ళ చెట్ల మధ్య ఆ విత్తనాలు పడ్డాయట. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసినాం. ఎప్పుడైతే ముళ్ళు పైకి ఎదగడం మొదలైనప్పుడు ఈ విత్తనాలు యొక్క మొక్క ఎదగలేక ఆ ముళ్ళ పొదలే వీటిని అడిచేసిందంట. మరికొన్ని మంచి నేలలో పడ్డాయట. ఇంకొన్ని విసిరినప్పుడు అవి మంచి నేలలో పడ్డాయట. ఆ మంచి నేలలో పడిన విత్తనాలు 100 ఫలించెను అన్నాడు. సరే, దేవుడు ఏం చేశాడంటే ఒక ఉదాహరణగా చెప్పాడు. ఈ ఉదాహరణ శిష్యులకు కూడా అర్థం కాల. ఏంటి ప్రభువా, విత్తనాలు అంటున్నావు, రాతి నేల అంటున్నావు, తోవ పక్కన పడ్డాయి అంటున్నావు, ముళ్ళ చెట్టు అంటున్నావు, మంచి నేల అంటున్నావు, 100 ఫలించాయి అంటున్నావు, వీటి భావం ఏంటి ప్రభువా, మాకు అర్థం కాలేదని యేసు ప్రభువు ఏకాంతంగా శిష్యులు వచ్చి అడిగారట. అప్పుడు ఆయన చెప్తున్నాడు. దానికి జవాబు ఏం చెప్తున్నాడంటే చూడండి, అదే లూకాసు వార్త 8వ అధ్యాయంలో 11వ వచనం. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనం అంట దేవుని వాక్యం అంట. ఇప్పుడు మనం చదువుతున్నా ధ్యానిస్తున్న ఈ వాక్యమే విత్తనంగా పోల్చబడింది. వాక్యము విత్తనము దేవుని వాక్యంగా పోల్చబడింది. కాబట్టి విత్తనము అనేది ఆ విత్తనం ఎక్కడైతే పడుతుందో ఆ పడిన దాన్ని బట్టి, ఆ నేలను బట్టి ఆ విత్తనం మొక్కై, చెట్టై, పువ్వులు పూసి, కాయలు కాసి ఫలిస్తుంది. వాక్యం అనేది విత్తనం అంటారు. వాక్యం అనేది విత్తనం అంటారు. మరి వాక్యం అనేది మంచిదా? మంచిదే. వాక్యం అనేది పరిశుద్ధమైనది. వాక్యం అనేది మంచిది. వాక్యము దేవుని యొక్క మాట.
దేవుని యొక్క మాట అని ఈ యొక్క విత్తనము విత్తబడిందంట. ఎక్కడెక్కడ విత్తబడింది? ఇందాక మనం అనుకున్నాం. నేల అంటే మనిషి యొక్క మనస్సు. ఇక్కడ తోవ పక్కన ఉన్న నేల కనబడుతుంది, రాతి నేల కనబడుతుంది, మొండ్ల పొదల నేల కనబడుతుంది, మంచి నేల కనబడుతుంది. 4 రకాల నేల లెక్కలు కనబడుతున్నాయి. తోవ పక్కన పడిన విత్తనాలు మొలవలేదు. రాతి పక్కన పడిన రాతి మీద పడిన విత్తనాలు చెట్టు అవ్వలేదు. ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు చెట్టై కాయలు కాయలేదు. ఎక్కడ పడిన విత్తనాలు మొలిచి చెట్టై కాయలు కాసాయి అంటే మంచి నేలలో పడిన విత్తనాలు మాత్రమే అది వృక్షమై కాయలు కాసాయి, అంటే ఫలించింది, దాంట్లోంచి కాయలు వచ్చాయి. ఇక్కడ మనం కానీ గమనిస్తే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే దీని ద్వారా ఒక మనిషి హృదయం అంట తోవ పక్కన ఉన్న తోవ లాంటి నేల లాంటి మనసులాగా ఉందంట. ఒక మనిషి మనసు అంట త్రోవ లాంటి రోడ్డు లాంటి మనసులాగా ఉందంట. రోడ్డు మీద విత్తనాలు వేస్తే అవి మొలవు. జనాలు అటు ఇటు తొక్కడం వలన, పక్షులు తినడం వలన మొలవు. అంటే దేవుని యొక్క వాక్యము త్రోవ లాంటి మనస్సు కలిగిన హృదయములో దేవుని యొక్క వాక్యము చెట్టవదు, ఫలించదు. నెంబర్ 1. నెంబర్ 2, రాతి నేల. ఎవరి మనస్సు అయితే రాతి నేల లాగుంటుందో ఆ రాతి నేల లాంటి మనస్సు కలిగిన వారి యొక్క హృదయములో దేవుని యొక్క వాక్యము మొలవదు, చెట్టవదు, ఫలాలు ఇవ్వదు. 2. 3వది ముండ్ల పొద. ఏ మనిషి యొక్క మనస్సు అయితే ముళ్ళ పొదలాగుందో ఆ ముళ్ళ పొద లాంటి మనస్సు కలిగిన వ్యక్తి దగ్గర దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం అనే విత్తనము ఎదిగి చెట్టై ఫలింపు ఫలముందు రాదు. 4వదిగా మంచి నేల. మంచి నేల అనేటటువంటి ఒక మనస్సు కలిగిన ఏ వ్యక్తి అయితే ఉంటారో ఆ మంచి నేల లాంటి మనస్సు కలిగిన వ్యక్తిలోనే ఈ వాక్యము అనే విత్తనం పడినప్పుడు అది మంచి నేల కాబట్టి ఆ విత్తనం పెరిగి చెట్టై దాంట్లోంచి కాయలు వస్తాయి. ఇక్కడ మనం గమనిస్తే నిజమే కదా, రోడ్డు మీద విత్తనాలు వేస్తే మొలవు కదా, రాయి మీద విత్తనాలు వేస్తే మొలవు కదా, ముండ్ల పొదల్లో విత్తనాలు వేస్తే మొలవు కదా. మంచి నేలలు అంటే చూడండి, పంట వేసేటప్పుడు ఆ యొక్క పొలాన్ని మొత్తాన్ని కూడా ఎటువంటి ముళ్ళు, ఎటువంటి చెత్త లేకుండా నీట్గా దున్నిన తర్వాతే విత్తనాలు చల్లుతారు. అంటే ఇక్కడ దేవుడు మనకి ఏం నేర్పించాలనుకున్నాడంటే, మనం యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత నీ మనస్సు ఎలాగుందో దాన్ని బట్టి ఈ వాక్యం అనే విత్తనం నీ మనస్సులో పడితేనే, నీ మనస్సు మంచిగా ఉంటేనే అక్కడ చెట్టు అవుతుంది, అక్కడ కాయలు కాస్తుంది. ఈ ఫలాలు ఎంతో తర్వాత చూద్దాం. ముందు ఒక మనిషి యొక్క మనస్సు ఏ విధంగా ఉంటే అక్కడ విత్తనం మొలుస్తుందో మనకు ఉదాహరణగా చెప్తూ వచ్చాడు. కాబట్టి నెంబర్ 1, మనిషి మనస్సు అనేది నేల లాంటిది. చూడండి, దానికి భావం యేసు ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. శిష్యులు వచ్చి, ప్రభు ఏంటి నేలలు అంటున్నావు, రోడ్డు పక్కన నేల అన్నావు, రాతి నేల అన్నావు, తర్వాత మంచి నేల అన్నావు, ముళ్ళ పొందల నేల అన్నావు, ఏంటి అసలు ఈ భావం ఏంటి అంటే అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో చెప్తున్న మాట చూడండి. చెప్తున్నారు 12వ వచనం, త్రోవ ప్రక్క నుండి వారు విలువారు గాని నమ్మి రక్షణ పొందకుంటున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోగును. ఇది త్రోవ లాంటి మనస్సు కలిగిన అటువంటి మనుషులు అన్నమాట.
ఈ త్రోవ లాంటి మనస్సు కలిగిన వారి మనస్సులో దేవుని యొక్క వాక్యం అనే విత్తనం వాళ్ళ మీద చల్లినప్పుడు ఏమవుతుందంట, ఆకాశ పక్షులు వచ్చి ఆ తోవ కదా, అది పొలం కాదు, తోవ కాబట్టి ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాలను తీసుకెళ్లిపోతాయట. చూసారా, అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. మనిషి యొక్క మనస్సులో దేవుని యొక్క మాట అనే విత్తనం పడి చెట్టయి ఫలాలు ఫలించాలట. ఆ ఫలాలు ఏంటో చూద్దాం. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము నీ మనస్సులో, నీ మనస్సు అనే నేలలో పడాలంటే ఆ నేల బాగుండాలి. మరి తోవ లాంటి నేలగా నుండే, తోవ లాంటి మనస్సుగా నుండే అలాంటి మనస్సులోకి దేవుని యొక్క వాక్యం వెళ్ళదు. దేవుని యొక్క వాక్యం అనే విత్తనం అక్కడ మొలవదు. కేవలం వింటుంటారంటే, మరి వింటున్నప్పుడు ఆ విన్న దాని యొక్క రిజల్ట్, ప్రతిఫలం ఏది? నువ్వు నిజంగా వింటుంటే, ఈ విన్న వాక్యం నీ హృదయము, నీ మనస్సు అనే నేలలో పడితే, నీ మనస్సు అనే నేల బాగుంటే, ఈ వాక్యం అనే విత్తనం నీ యొక్క హృదయమైన నేలలో విత్తబడితే అది ఎందుకు చెట్టు అవ్వదు? అది ఎందుకు కాయలు కాయలేదు? ఏంటా చెట్టు, ఏంటా కాయలు? నెంబర్ 1 అంటున్నాడు, రోడ్డు పక్కన లాంటి మనస్సు కలిగిన హృదయంలో దేవుని యొక్క వాక్యము చెట్టవదు, కాయలు రావు. ఇక రెండవదిగా చూస్తే, రాతి నేలను ఉండువారు ఎవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదు. కొంతమంది మనసు ఎలా ఉంటదంట అంటే, ఎలాగ వింటుంటారట అంటే, ఆ దేవుని వాక్యం అంటే ఇష్టమే, యేసు ప్రభు అంటే ఇష్టమే, చర్చికి రావడం ఇష్టమే, కానీ కష్టాలు వచ్చినప్పుడు, దేవుడి కోసం ఏదన్నా విడవలసి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించేటప్పుడు అప్పుడు మాత్రం వాళ్ళు ఏం చేస్తారంట, తొలగిపోతారంట. కష్టాల్లో, సాతాను శోధన కాలంలో, దేవుడు పరీక్ష పెట్టే కాలంలో అట తొలగిపోయేటటువంటి మనసు కలిగిన వారట. అలాంటి వాళ్ళు రాతి నేల లాంటి మనసు కలిగిన వారు. రెండవ రకం, రాతి నేలల్లో కూడా చెట్టు మొలవదు. ఇక మూడవ రకానికి వెళ్తే, ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధన భోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. చూడండి, మూడో రకం ఏంటంట, ముండ్ల పొదల లాంటివి మనసు కలిగిన వాడు, ముండ్ల పొద నేల లాంటి మనసు కలిగిన వాడు. వీళ్ళేం చేస్తారంట, కాలం గడుస్తూ ఉంటదట. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కాలం గడిచిన కొలది జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు వస్తుంటాయి, జీవితంలో ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి. ఈ బాధలు వస్తుంటే దురాశలు, ధన భోగములు, నాకు డబ్బు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనే దురాశలతో వాళ్ళ మనసు నిండి ఉంటుంది. కాబట్టి ఈ ముండ్ల పొద ఎలాగైతే పైకి ఎదిగిపోయి మామూలు మొక్క ఎదగదో, వాళ్ళ హృదయంలో ఉన్న ధన భోగము, ఆ భోగాలు, ఆ పాపపు కోరికలు ఎక్కువైపోయి ఈ యొక్క దేవుని వాక్యము, దేవుని యొక్క మాట అనే దాన్ని అణిచేసేస్తాయి. కాబట్టి వాళ్ళ హృదయంలో దేవుని యొక్క మాట అనే చెట్టు పైకి రావు, దేవుని యొక్క వాక్యం అనే ఫలాలు పైకి రావు, కనబడదు. ఇది మూడో రకం. ఇక చివరి రకం, నాలుగో రకం ఏంటంటే, మంచి నేల నుండి విత్తమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. చూడండి, మంచి మనస్సుతో వాక్యం వినాలట. మంచి మనస్సు మంచి నేల లాంటిది. మంచి నేల అంటే పంట, విత్తనాలు వేస్తే ఏ ముళ్ళ చెట్టు గాని, ఏ రాళ్ళు గాని, ఏ పక్షులు గాని, ఎవరు గాని రాకుండా దాన్ని జాగ్రత్తగా వేసి దున్ని ఎలాగైతే పంట బాగా వస్తుందో అలాంటి నేల మంచి నేల. మంచి నేల, పండే నేల అన్నమాట. అంటే సిద్ధమైన మనస్సు,
సిద్ధమైన మనసు అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఆ దుష్ట ఆలోచనలు కానీ దుష్ట క్రియలు కానీ లేకుండా ఉన్నటువంటి మంచి మనసుతో మనం రాగలిగితే ఆ నేలే, ఆ మనసే మంచి నేల, మంచి మనసు. అలాగా మంచి మనస్సు ఎవరికైతే ఉంటుందో, అంటే పొదలు గాని ముళ్ళ చెట్లు గాని రాళ్ళు గాని లేకుండా నేల బాగా ఉంటుంది కదా, అలాంటి నేల లాంటి మనస్సు కలిగిన వాళ్ళ మనస్సులోనే దేవుడు చెబుతున్నటువంటి ఈ మాటలు వెత్తబడితే అప్పుడు అవి ఫలిస్తాయట. రైట్. నేలల రకాలు చూసాం. నేలల రకాలు చూసినప్పుడు దేవుడు మనిషిని, మనస్సుని నేలతో పోల్చాడు. మరి ఈరోజు మనం గమనిద్దాం. మనం ఒకవేళ భక్తి దేంట్లో మనం చేయలేకపోతున్నాం, దేన్ని బట్టి మనం చేయలేకపోతున్నాం. దేవుడి యొక్క వాక్యము మనకు వినబడుతూ ఉంది, కానీ ఆ వాక్యము పాటించడంలో మనం ఎలా ఉన్నాం? ఏది మనల్ని వాక్యము మన హృదయంలో నూరంతలుగా ఫలించకుండా, మన జీవితంలో దేవుడు చెప్పిన జీవితం ఉండకుండా ఏది మనల్ని చేస్తుంది, అది మనం పరిశీలించుకోవాలి. కొంతమందికి చూడండి, ధనభోగము, ఐహిక విచారములు. కొంతమందికి ఏమో భోగాలు, దురాశలు. ఆ దురాశలు ఉన్న హృదయములో దేవుని యొక్క వాక్యము పంచేది. రాతి నేల, కఠినం లాంటి నేల కలిగిన మనస్సులో దేవుని యొక్క వాక్యము పంచేది. సరైన నేల కాదు, తోవ పక్కన నేల. పక్షులు వచ్చేస్తాయి, మనుషులు తొక్కినా ఎవరు వచ్చినా తీసుకెళ్ళిపోతారు, అది ఫలించదు. కాబట్టి మనం దేవుని వాక్యం వినడానికి వచ్చినప్పుడట మన మనస్సు మంచి నేలలాగా ఉండాలి. అంటే ఈ లోకంలో ఉన్న ఏ ఆలోచనలు మన మనసులో లేకుండా దున్నబడిన నేలలాగా మంచి ఆసక్తి కలిగి ఆ విన్నదాన్ని పాటించడానికి సిద్ధమైన మనసు ఉంటేనే ఈ వాక్యము మన హృదయములో, ఈ వాక్యం అనే విత్తనం మన మంచి నేల, మంచి మనస్సు అనే దాంట్లో పడుతుంది. మంచి నేలలు అనే దాన్ని మనం చూసాం. రకరకాల నేలలు అంటే మనస్సులు అనే దాన్ని మనం చూసాం. పండే నేల, పండని నేల. ఎందుకు పండడం లేదు? ఆ నేల సరైనది కాదు కాబట్టి. ఎందుకు ఇక్కడ పండింది? ఈ నేల మంచిది కాబట్టి. కేవలం ఆ నేలలో విత్తనం, మంచి విత్తనం, దేవుని వాక్యం అనే విత్తనం మాత్రమే పడింది అక్కడ. ఆ మంచి నేలలో రాళ్ళు లేవు, మంచి నేలలో ముళ్ళు లేవు. మంచి నేల అంటే రోడ్డు పక్కన ఉండే నేల కాదు, మంచి నేల. కాబట్టి మంచి నేలలో మాత్రమే, మంచి హృదయంలో మాత్రమే, మంచి మనసులో మాత్రమే దేవుని యొక్క వాక్యము పనిచేస్తుంది. మన మనసు నిండా వేరే 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 రకాల ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, దుష్ట క్రియలు, ధనాశ, ధనభోగము, పాపభోగాలు, ఇవన్నీ కానీ ఒక మనిషిలో ఉంటే, విచారాలు, ఎట్లా చేయాలి, ఈ కుటుంబం ఏమైపోతుంది, ఈ జీవితం ఏమో, ఇలాంటి విచారాలన్నీ కానీ ఉంటే మన మనస్సులో, అలాంటి మనస్సులో దేవుని యొక్క వాక్యము ఫలించదు. మంచి నేలలాగా ఉంటేనే ఫలిస్తుంది. కాబట్టి నెంబర్ 1, మనిషి యొక్క మనస్సు మంచి నేలలాగా ఉంటేనే దేవుడు చెప్పినట్లుగా బతకడం సాధ్యమవుతుంది. అవిశ్వాసం ఉండకూడదు మన దగ్గర. మంచి నేల అండి, మంచి హృదయం అండి. పాపపు ఆలోచనలు ఉండకూడదు మన హృదయంలో. మంచి మనస్సు, మంచి నేల అంటే అన్యులు లేక లోకంలో ఉన్నటువంటి ఆచారాలు మన హృదయంలో ఉండకూడదు, మన ఆ నేలలో ఉండకూడదు. మంచి నేల, మంచి మనస్సు అంటే నీ యొక్క మనస్సు కేవలం దేవుని మాట మాత్రమే ఆ మనస్సులో ఉండగలిగి ఉంటే అప్పుడు ఆ దేవుని మాట మాత్రమే నీ మనస్సులో పెరిగి ఫలిపిస్తుంది. అనేక మంది
దేవుడు చెప్పినట్టుగా బతకకపోవడానికి కారణము వాళ్ళు వింటున్నారు కానీ వాళ్ళ మనస్సులో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఆ ఉన్నవన్నీ కూడా ఎక్కువైపోయి ఈ మాట విన్నా కూడా ఈ మాటని ఆ ఉన్నవన్నీ ఆ ఎక్కువైన పోయినవన్నీ కూడా అణిచేస్తున్నాయి. అందువల్ల ఒకడు నీతిమంతుడు కాలేడు, అందువల్ల ఒకడు ప్రార్థనాపరుడు కాలేడు, అందువల్ల ఒకడు పవిత్రుడు కాలేడు, అందువల్ల వాడు దేవుడు చెప్పినట్టుగా బతకలేడు, స్వార్థ చేయలేడు. కారణము ఆల్రెడీ వాడి హృదయములో ఆమె హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు, కారణము వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరికలు. గుర్తుపెట్టుకోండి, మన మనస్సులో ఏం కోరిక ఏం ఆలోచన ఉండాలంటే, మన మనస్సు మంచి నేల అంటే ఎలాగుండాలంటే దేవునికి మాత్రమే, దేవుని వాక్యానికి మాత్రమే మన హృదయంలో ఎక్కువ స్థానం ఇచ్చి దేవుని వాక్యానికి దేవుడికి మాత్రమే మనం ప్రాముఖ్యత ఇవ్వగలిగితే అప్పుడు మాత్రమే దేవుడు చెప్పినట్టుగా బతకడం మనకు సాధ్యం అవుతుంది. మంచి మనసు అంటే అది. దేవుడు చెప్పినట్టుగా బతకడానికి నేను సిద్ధపడాలి అనేది మంచి మనసు. ఇంకోటి, మన మనసులో ఏముండాలంటే, మన మనసు మంచి నేలలాగా ఉండాలంటే ఎలా ఉండాలంటే, చూడండి, కొంతమంది భర్త వల్ల తొలగిపోతారు, భార్య వల్ల తొలగిపోతారు, పిల్లల వల్ల తొలగిపోతారు, అప్పుల వల్ల తొలగిపోతారు, రకరకాల విషయాల్లో తొలగిపోతారు. కానీ మంచి నేల, మంచి మనసు అంటే ఏంటంటే, ఏ కష్టం వచ్చినా, ఎవరు చనిపోయినా, ఏ ప్రమాదం వచ్చినా, ఏ విపత్తులు వచ్చినా నా హృదయానికి నాకు దేవుడు మాత్రమే ఉంటే చాలు. అది మంచి మనసు, మంచి నేల. కేవలం ఆ మనస్సు దేవుణ్ణి మాత్రమే కోరుకుంటుంది కనుక మిగతావేవి కూడా ఆ మనసులో పెరగడం లేదు, ఆ మనసులో లేవు. నీ మనసులో దేవుని గురించిన మాట మాత్రమే పెరగగలిగితే, ఉంచగలిగితే అప్పుడు ఆ దేవుని వాక్యం అనే చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. దేవుడి చెట్టు మాత్రమే, దేవుని వాక్యం అనే చెట్టు మాత్రమే నీ యొక్క మనసులో పెరుగుతుంది, దేవుని మాట మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ విత్తనము దేవుని వాక్యం అన్నాడు, విత్తనము దేవుని వాక్యం అన్నాడు. దేవుని వాక్యం అనే విత్తనం నీ హృదయంలో పడితే, దేవుని వాక్యం అనే చెట్టు నీ హృదయంలో పెరిగితే, దేవుని వాక్యం అనే చెట్టులో నుంచి ఏం కాయలు వస్తాయి? ముళ్ళ చెట్టు ఉంటే ముళ్ళు వస్తాయి, చేదు చెట్టు ఉంటే చేదు కాయలు వస్తాయి, పాపం అనే చెట్టు ఉంటే పాపపు కాయలు వస్తాయి. దేవుని వాక్యము విత్తనము మంచిది. కాబట్టి మన మనస్సులో దేవుని వాక్యం మాత్రమే ఉంటే, ఆ దేవుని వాక్యం అనే మొక్క పెద్దదై చెట్టు అయితే, ఆ వాక్యం అనే చెట్టులో నుంచి ఏం కాయలు వస్తాయి? ఇది రెండో చూద్దాం. బాప్తిస్మిచ్చి యోహాను గారు అంటున్నారు, మారు మనసు పొంది మంచి ఫలాలు ఫలించండి అంటున్నాడు. మత్తయి సువార్తలో చూసాం, ఇందాక మనం చూస్తే మారు మనసుకు తగిన ఫలము ఫలించుండే అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి అంటున్నాడు. కాబట్టి మన హృదయములో దేవుని వాక్యము వెత్తబడితే, దేవుని వాక్యం మాత్రమే వెత్తబడితే, మిగతా చెట్లు ఏమి లేకపోతే, ఆ దేవుని వాక్యం అనేది ఒక్కటే వెత్తబడితే, ఆ దేవుని వాక్యం అనే విత్తనం చెట్టు అయితే, ఆ చెట్టు కాయలు కాస్తే ఆ కాయలు ఏంటి? ఏంటో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం తీసారా? నేను చదువుతున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా అంటున్నాడు. చూసారా? ఆత్మఫలం, దేవుని యొక్క వాక్యము ఆత్మ, దేవుని యొక్క వాక్యము మంచి, దేవుని యొక్క వాక్యము విత్తనం, దేవుని యొక్క వాక్యము చెట్టు. మరి ఆ దేవుని యొక్క వాక్యం అనే మంచి చెట్టులో నుంచి
ఏం కాయలు వస్తాయంటే అంట చెప్తున్నాడు, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, దేవుని ప్రేమ. ఆ దేవుని విత్తనము, దేవుని వాక్యము, దేవుని చెట్టు అనే ఆ చెట్టులో నుంచి వచ్చే కాయలట మంచి కాయలట, మంచి ప్రేమ. ప్రేమ వస్తుందట, ప్రేమ అనే కాయలు వస్తాయట ఆ చెట్టులో నుంచి. తర్వాత సంతోషం అనే కాయ వస్తుందట. తర్వాత సమాధానం అనే కాయ వస్తుందట, ఫలం వస్తుందట. తర్వాత దీర్ఘశాంతం అనే ఫలం వస్తుందట. తర్వాత దయాలుత్వం అనే ఫలం వస్తుందట. తర్వాత మంచితనం అనే కాయలు కాస్తాయట. తర్వాత విశ్వాసం అనే కాయలు కాస్తాయట. తర్వాత సాత్వికం అనే ఫలాలు కాస్తుందట. తర్వాత ఆశా నిగ్రహం అనే కాయలు కాస్తుందట. ఇక్కడ 9 చూసాం, ఇంకా ఉన్నాయి 9 రకాలు చూసాం. ఈ 9 రకాల కాయలు దేవుని వాక్యము, దేవుని విత్తనం అనే చెట్టులో నుంచి ఈ 9 రకాల కాయలు కాస్తుంది. అంటే ఒకరి మనస్సు లోపల దేవుని వాక్యము నాటబడితే, ఒకరి మనసు లోపల దేవుని వాక్యం అనే విత్తనం నాటబడితే అది చెట్టు అయితే ఆ చెట్టులో నుంచి వచ్చే కాయలే ఈ మంచి కాయలన్నీ. ఇక దేవుడు భౌతిక సంబంధంగా మనకి చూపిస్తూ ఆత్మ సంబంధంగా నేర్పించాలనుకున్నాడు. నీ యొక్క ఇంట్లో ఒక మంచి నేలలో మామిడికాయ చెట్టు వేస్తే కాకరకాయలు వస్తాయా? రావు. గమనించండి, మన ఇంట్లో మంచి నేల బాగలేదు, మన పొలంలో నేల బాగా దున్ని ఎటువంటి ములులు గిలులు లేకుండా ఒక మామిడికాయ చెట్టుగా వేస్తే, ఆ మామిడి విత్తనం వేస్తే, మామిడి విత్తనంలో నుంచి మొక్క బయటకు వచ్చి అది చెట్టు అయ్యి పూత పూసి అది మామిడికాయలే రావాలి. అంతే కదా? మామిడికాయ చెట్టు వేస్తే ఏం కాయలు రావాలి? మామిడికాయలే రావాలి. దేవుని వాక్యము అనే విత్తనం నీ హృదయంలో పడితే, దేవుని విత్తనం అనే వాక్యము నీ హృదయంలో పడితే, దేవుని వాక్యము మాత్రమే నీ మనసులో ఉంటే, దేవుని వాక్యము ఎలాంటిదో అలాంటి ఆలోచనలు, అలాంటి మాటలు, అలాంటి క్రియలు నీ జీవితంలోంచి ఫలాలుగా బయటకు వస్తాయి. కాయలంటే ఫలాలంటే అవి. దేవుని వాక్యము పవిత్రమైనది కాబట్టి ఎవరి మనస్సులో దేవుని యొక్క వాక్యం అనే చెట్టు ఉందో ఆ చెట్టుకు కాసే కాయలు నిజాలు చెప్తాయి. నిజం అనే ఫలాలు వస్తాయి, సాత్విక అనే ఫలం వస్తుంది, ప్రేమ అనే ఫలం వస్తుంది, పవిత్రత అనే ఫలాలు వస్తుంది, విశ్వాసం అనే ఫలాలు వస్తాయి. ఈ యొక్క 9 గుణ లక్షణాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఫలం అంటే ఏంటంటే గుణ లక్షణాలు. విత్తనం దేవుని వాక్యం అయితే, నేల మన మనస్సు అయితే, నేల మంచిగా ఉంటే, మన మనసు మంచిగా ఉంటే, ఈ దేవుని వాక్యం అనే విత్తనం పడిన తర్వాత మన హృదయంలో మన జీవితము దేవుని వాక్యం అనే కాయలు బయటకు వస్తాయి. దేవుని వాక్యము ద్వారా వచ్చే గుణ లక్షణాలు, మంచి గుణ లక్షణాలు అనే ఫలాలు వస్తాయి, సాక్ష్యం వస్తుంది అనమాట. మరి మన యొక్క హృదయంలో దేవుని వాక్యం పడి చెట్టై ఈ గుణ లక్షణాలు అనే కాయలు వచ్చాయా? కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ మనస్సు అనే నేల ఎలా ఉందో చూసుకో. నీ జీవితం ఏ క్రియలు అనే ఫలాలు ఇస్తున్నాయి. నీ మనస్సు ఎలాంటి నేలలాగా ఉంది. నీ మాట బయటకు వచ్చే మాట ఏ విధంగా ఉంది. విశ్వాసంతో కూడిన మాటలు నీవు మాట్లాడుతున్నావా? అంటే లోపల వాక్యం ఉందని అర్థం. అవిశ్వాసంతో కూడిన మాటలు, నిరుత్సాహంతో కూడిన మాటలు ఉంటే లోపల వాక్యానికి వచ్చిన ఫలాలు కావాలి. దుష్ట మాటలు మన నోట్లోకి వస్తుంటే లోపల ఏం చెట్టు ఉందని అర్థం? ముళ్ళ చెట్టు ఉందని అర్థం, చెడ్డ చెట్టు ఉందని, చేదు చెట్టు ఉందని అర్థం.
మన జీవితమే మన మనస్సు లోపల ఎలాంటి చెట్టు ఉందో, ఎలాంటి కాయలు ఉన్నాయో చూపిస్తుందంట. మన మనస్సే ఎలాంటి నేల అన్నది చూపిస్తుందంట. కాబట్టి దేవుని యొక్క మాట చూడండి, మనల్ని ఒక నేలతో, ఒక చెట్టుతో, ఒక మంచి ఫలాలు ఇచ్చే చెట్టుతో పోల్చాడు మనకు అర్థం కావడానికి. ఏమా? కాబట్టి ఒక మనిషి తనలో నుంచి ఏం పంచాలంట బయటికి. ఒక మనిషి చెట్టు అయితే, మంచి చెట్టు అయితే దానికి మంచి కాయలు కాస్తాయి. ఆ మనిషిలోంచి మంచి గుణ లక్షణాలు, దేవుని యొక్క వాక్యం అనే చెట్టు మనస్సులో పడితే ఆ మనిషిలో నుంచి మంచి గుణ లక్షణాలు పంచుతాడంట. నేరేడుకాయ చెట్టు నేరేడుకాయలు పంచుతుంది, బయటికి తీసుకొస్తుంది. చూడండి, అది మంచి చెట్టు అయితే మంచి చెట్లు తీసుకొస్తుంది, మంచి కాయలు తీసుకొస్తుంది. మామిడికాయ చెట్టు మంచి మామిడికాయలు తీసుకొస్తుంది. నిమ్మకాయ చెట్టు నిమ్మకాయలు బయటికి తీసుకొస్తుంది. ద్రాక్ష చెట్టు ద్రాక్షకాయలు బయటికి తీసుకొస్తుంది. చేదు చెట్లు చేదు కాయలు బయటికి తీసుకొస్తాయి. ముళ్ళ చెట్లు ముళ్ళకాయలు బయటికి తీసుకొస్తుంది. మన హృదయం అనే నేలలో ఏ చెట్టు ఉంది? ఒక మనిషట బయటికి పంచుతాడట. ఒక మనిషట తనలో, తన మనస్సులో ఏమేమి ఉన్నాయో ఆ మనస్సులో ఉన్నదే బయటికి చూపిస్తుంటాడట. మనము దేవుని సంబంధులము అని బయటికి చూపించుకుంటున్నామా? మనలో నుంచి దేవుని సంబంధమైనవి బయటకు వస్తున్నాయా? మనలో నుంచి పవిత్రమైనవి బయటకు వస్తున్నాయా? మనలో నుంచి విశ్వాసం అనేది బయటకు వస్తుందా? మనలోంచి సాత్వికం అనేది బయటకు వస్తుందా? మనలోంచి దీర్ఘశాంతం అనేది బయటకు వస్తుందా? మనలోంచి దయ అనేది బయటకు వస్తుందా? మనలోంచి మంచితనం అనేది బయటకు వస్తుందా? మనలోంచి ఆశ నిగ్రహం అనేది బయటకు వస్తుందా? కాబట్టి నీవు వాక్యం అనే చెట్టు నీ మనసులో పడిందా? పక్కన ముళ్ళ పొదలు లేవా? రోడ్డు లాంటిది కాదా? రాతి లాంటిది కాదా? మనిషిని చూడండి, దేవుడు ఏ విధంగా పోల్చాడంటే ఒక మంచి నేలలాగా ఉండాలని అన్నాడు. ఒక మంచి కాయలు ఇచ్చే చెట్టులాగా ఉండాలి అన్నాడు. ఇలాగా మన హృదయాన్ని సిద్ధం చేసుకుంటే కానీ ఒక మంచి మనిషిగా, మంచి విషయాలు పంచే మనిషిగా మనం సమాజంలో ఉండగలము. మంచి విషయాలు మనలోంచి బయటకు వస్తాయి. ఒక మనిషి చెట్టు లాంటోడట. ఒక మనిషి మంచి కాయలు అందించే చెట్టు లాంటోడట. కాబట్టి మనలో చూసినప్పుడు బయట వ్యక్తికి ఏం ఫలాలు కనబడాలంటే దేవుని సంబంధమైన కాయలు కోసుకోవాలంటే మనలోంచి. సాతాను సంబంధమైన చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టును కూడా చూపించి నేను ముగిస్తాను. ముళ్ళ పొదలు చూడండి. ముళ్ళవి చేయి పట్టంగానే గుచ్చుకుంటుంది. అది చేయి పట్టంగానే గుచ్చుకుంటుంది. మామిడి చెట్టు మామిడికాయలు కోసేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయా? గుచ్చుకోవు కదా. ముళ్ళ చెట్టు ముళ్ళు ఉంటాయి కాబట్టి ఏదైనా కాయలు కోయాలంటే ముళ్ళు గుచ్చుకుంటుంది. సో సాతాను చెట్టు కూడా చూపిస్తాను. చూడండి, సాతాను చెట్టు, ఆ సాతాను చెట్టుకు కాసే కాయలు అంటే సాతాను మాట ఎవరి హృదయంలోకి వెళ్ళిందో ఆ సాతాను మాట అనే విత్తనము అది చెట్టయి ఆ సాతాను మాట అనే విత్తనం ద్వారా వచ్చే చెట్టుకి వచ్చే కాయలు ఏంటో అది కూడా చూద్దాము. ఇందాకేమో దేవుని మాట అనే మంచి విత్తనానికి, దేవుడి మాట అనే మంచి విత్తనం వేస్తే వచ్చే చెట్టుకు వచ్చే కాయలు చూసాం. ఇప్పుడు సాతాను మాట అనే విత్తనానికి, సాతాను మాట అనే విత్తనం వలన వచ్చే చెట్టుకి ఏం
కాయలు వస్తాయి. చూద్దాం. అదే గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా సాతాను చెట్టులోంచి వచ్చే కాయలు. గుర్తుపెట్టుకోండి, మంచి చెట్టు చెడ్డ చెట్టు ఉందా హృదయంలో? లేక చెడ్డ చెట్టు మాత్రమే ఉందా హృదయంలో? లేక మంచి చెట్టు మాత్రమే ఉందా హృదయంలో? సాతాను వేసిన విత్తనానికి, సాతాను వేసిన ఆ విత్తనమైన చెట్టుకి ఇదిగో ఎన్ని అబద్ధాలు! ఈ పాప సంబంధమైన ప్రతిదీ కూడా సాతాను మాట అనే చెట్టుకు వచ్చే కాయలట. మంచంతా కూడా దేవుని వాక్యం అనే చెట్టులోంచి వచ్చే కాయలట. కనుక మనిషి మనస్సు నేల లాంటిదట. దేవుని వాక్యము మంచి విత్తనం అంట, సాతాను మాట చెడ్డ విత్తనం అంట. మన మనస్సు మంచి నేలలాగా మిగతాయన్నీ ఏమీ లేకుండా ఉంటేనే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క చెట్టు, దేవుని యొక్క కాయలు మన జీవితంలో ఎదుటి మనుషులకి కనబడతాయి. కానీ అది మామిడి చెట్టురా, మామిడికాయలు కనబడుతున్నాయంట. ఒక చెట్టులోంచి ఏ కాయ వస్తే ఆ కాయను బట్టి ఆ చెట్టును మనం గుర్తిస్తాం, అంతే కదా? దూరం నుంచి గుర్తించవచ్చు మనం. కొంచెం ఒక 10-20 అడుగుల నుంచి ఆ చెట్టు ఏందో చెప్పేసేయచ్చు. దేని బట్టి చెప్తాం ఆ చెట్టు ఏందో? కాయను బట్టి. మామిడికాయలు ఎలా ఉంటాయో తెలుసు, నిమ్మకాయలు ఎలా ఉంటాయో తెలుసు, మునక్కాయలు ఎలా ఉంటాయో తెలుసు, గుమ్మడికాయలు ఎలా ఉంటాయో తెలుసు, కాకరకాయలు ఎలా ఉంటాయో తెలుసు. కానీ అన్నిటినీ మనం చెట్టే అంటాం కదా. మామిడి చెట్టు, మునగ చెట్టు, నిమ్మ చెట్టు, ద్రాక్ష చెట్టు, చెట్టు ఒకటే, కాయను బట్టి డిఫరెంట్ అవుతుంది, కాయను బట్టి అది వేరు అవుతుంది కదా. మనం దేని బట్టి గుర్తిస్తున్నామంటే కాయను బట్టి చెట్టును గుర్తిస్తున్నాం. కాకరకాయ చేదు ఉంటది కాబట్టి కాకరకాయ చెట్టు చేదు చెట్టు అంటాం. మామిడికాయ తీపిగా ఉంటది కాబట్టి మామిడికాయ తీపి చెట్టు అంటున్నాం. నిమ్మకాయ పులుపుగా ఉంటది కాబట్టి నిమ్మకాయ పులుపు చెట్టు అంటున్నాం. చెట్టును బట్టి కాయను బట్టి చెట్టు గుణం. దేవుని యొక్క వాక్యము ఎలాంటి చెట్టు అమ్మాలి? ఎలాంటి కాయలు కాసే చెట్టు? మంచి కాయలు కాసే చెట్టు. దేవుని యొక్క వాక్యం ఎలాంటి విత్తనము? మంచి చెట్టు ఇచ్చే విత్తనం. కాబట్టి మన హృదయములో, మన మనస్సు కేవలం దేవుని యొక్క మాట అనే విత్తనానికి మాత్రమే, విత్తనం మాత్రమే, చెట్టు మాత్రమే ఉంటే ఆ దేవుని యొక్క వాక్యము, విత్తనం అనే మంచి మాత్రమే మన మాటలో, మన జీవితంలో కనబడుతుంది. ఒక మనిషిలో మనం ఏం చూడగలుగుతున్నామంటే ఆ మనిషి ఏం చేస్తున్నాడో వాడి యొక్క మనస్సులో ఆ చెట్టు ఉంది. మోషే దేవుని వాక్యం అనే విత్తనం చెట్టు కలిగిన మనస్సు. దావీదు దేవుని యొక్క వాక్యం అనే మనస్సు కలిగిన విత్తనం కలిగిన చెట్టు. అపోస్తలులు అంతే, మరియా, ఎస్తేరు. ఇలా బైబిల్లో ఉన్న భక్తులందరి మనస్సు లోపల దేవుని వాక్యం అనే చెట్టు ఉంది కాబట్టి ఆ చెట్టులోంచి, ఆ మనస్సులోంచి మంచి బయటకు వచ్చింది. పరిశీలించుకుందాం. మనం పరిశీలించుకొని, ఎప్పుడు పరిశీలించుకుంటాం? 2 రకాలుగా పరిశీలించవచ్చు. ఎలాగంటే బయట వాళ్ళు మనల్ని ఏం చెట్టు అంటున్నారు,
కొంతమంది నిజంగా నిజం చెప్పొచ్చు, అబద్ధంగా అబద్ధం కూడా చెప్పొచ్చు. కాబట్టి ఒకటి, బైబిళ్ళు మనల్ని ముళ్ళ చెట్టు అంటున్నారా, మంచి చెట్టు అంటున్నారా? ఒకటి, వాళ్ళలో నిజం చెప్పే వాళ్ళు ఉండొచ్చు, అబద్ధం చెప్పే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒకటి. రెండవదిగా మనలో మనం పరిశీలించుకుంటే మన మనస్సాక్షి లోపల మన జీవితం మనం పరిశీలించుకుంటే మనం ఏ చెట్టు లాగా ఉన్నాం? ముళ్ళ చెట్టు లాగా ఉన్నామా, మంచి చెట్టు లాగా ఉన్నామా? మన మాట, మన ఆలోచన, మన జీవితం ఏ చెట్టు లాగా ఉంది? మన క్రియలు ఏం కాయలు కాస్తున్నాయి? మన క్రియల ద్వారా అది ఏం చెట్టు అని మనకు అర్థమవుతుంది. అది దేవుని చెట్టు అయితే ముళ్ళలు ఉండవు. అది మంచి నేల అయితే వేరే చెట్లు రావు. కనుక వాక్యము మనస్సు లోపలికి వెళ్ళనివ్వాలి. వాక్యం తీసుకోవాలంటే, వాక్యం మన మనసులో పడాలంటే లోపల ఎటువంటి రాళ్ళు ముళ్ళు ఉండకూడదు. అంటే లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన క్రియలు మన మనసులో లేకుండా ఉంటేనే ఒక మంచి చెట్టులాగా, ఒక సువాసన కలిగిన మల్లెపూ చెట్టులాగా మనం బయటకు పరిమళిస్తుంటాం. మల్లెపూ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? మంచి వాసన వస్తుంది కదా, మంచి వాసన వస్తుంది. పండిన మామిడి కాయలు ఉన్నాయనుకో, ఎలా ఉంటుంది? మంచి వాసన వస్తుంది. అలాగే మనం కూడా, మన జీవితం కూడా దేవుని వాక్యం అనే విత్తనం మన మనసులో ఉంటే మన జీవితం కూడా మంచి సువాసన అనే క్రియలు చూపిస్తూ ఉంటాయి. మంచి క్రియలు కనబడుతుంటాయి. అంటే మంచి ఫలాలు, క్రియ, పనులు, ఆలోచనలు అంటే కాయలని అర్థం. దానికి మూలం ఏది? వాక్యం, మన మనసు. అర్థమైందా? కనుక దేవుడు మనిషిని నేలతో, చెట్టుతో పోల్చాడు. దేవుని వాక్యము విత్తనం. నా హృదయంలో దేవుని వాక్యం మాత్రమే ఉండాలి అనుకుంటే మిగతా చెట్లు ఉండవు. చూడండి, మన ఇంటి ముందు లేదంటే ఇంటి చుట్టూ గార్డెన్ వేసుకుంటాం, పూల తొట్లు వేసుకుంటాం, పూల మొక్కలు వేసుకుంటాం, అవునా? ఒక గులాబీ పువ్వు తీసుకొచ్చి, లేదా ఒక చామంతి పువ్వు తీసుకొచ్చి, లేదా ఒక మల్లె పువ్వు తీసుకొచ్చి చిలకం వేస్తాం దాని మీద, పక్కన చిలకమ్మ నాటుతాం, దాని పక్కన నాటం. మల్లె చెట్టు నాటిన తర్వాత చిలకం ఎందుకు నడుస్తాం? దాంట్లో నాటుతాం. ఒకవేళ నాటితే ఏమవుతుంది? ఆ మల్లె పువ్వు చెడిపోతుంది, ఈ ముళ్ళ చెట్టు పెద్దదైపోతుంది. కనుక దేవుని వాక్యం మన మనసులో పెట్టుకోవాలనుకునే ఆలోచన ఉంటే వేరే చెట్టు దాని పక్కన వేయకూడదు. వేస్తే మంచి చెట్టు ఎదగదు. వేస్తే కాయలు, మంచి కాయలు రావు. దేవుడు అనుకున్న స్వరూపము మనలో చూడాలి, కనబడాలని అనుకుంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే మన మనసులో మొలవాలి. దేవుని వాక్యం మాత్రమే మొలిస్తే దేవుని వాక్యం అనే కాయలు, మంచి కాయలు మాత్రమే కనబడతాయి. అప్పుడు ఆమె ఎంత విశ్వాసి, ఆయన ఎంత ప్రార్థనా పరుడు అనేది కనబడతారు. మన జీవితంలో దేవుడు సంతోషించే జీవితము లేకపోవడానికి కారణము ఇంకా చాలా చెట్లు ఉంటున్నాయి మన మనసులో. పనికి మారిన చెట్లు చాలా ఉన్నాయి హృదయంలో. మల్లెపూ చెట్టు దగ్గర తీసుకొచ్చి చిల్లకం వేస్తున్నామా? అందువల్ల దేవుడు అనుకున్న ఆ ఫలాలు జీవితంలో కనబడవు. ఒక చెట్టే ఉండాలి. దేవుని వాక్యం అనే విత్తనం ఒకటే ఉండాలి అక్కడ. దేవుడు మనల్ని అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే, నా మాట మంచి కాయలు ఇచ్చే చెట్టు కదా,
మరి నీ లోపల ఈ దుష్ట క్రియలు ఎలా వచ్చాయి అమ్మా అంటాడు. నీ నేల అనే మనస్సులో మంచి మాత్రమే, వాక్యం మాత్రమే ఉంటే ఈ ముళ్ళ పెద్దలు ఎక్కడ వచ్చాయి అంటాడు. అంటే మల్లెపూ చెట్టు పక్కన ముళ్ళ చెట్టు కూడా వేసావా? దేవుని యొక్క వాక్యం అనే చెట్టు మాత్రమే మన హృదయంలో ఉండాలి. అప్పుడే దేవుని యొక్క వాక్యం అనే విత్తనం చెట్టు మాత్రమే ఉంటే అది బాగా పెరిగి 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 కాయలు, మంచి కాయలు వచ్చి దేవుని వాక్యం అనే చెట్టు మాత్రమే కాయలు మాత్రమే ఉంటాయి. చూడండి, ఒక రైతు చెట్టును పెంచేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటాడు. ఏ జాగ్రత్త తీసుకుంటాడు? ఆ పక్కన గడ్డి పెరుగుతుందో లేదో, ఆ పక్కన ముళ్ళ చెట్లు ఏమైనా పెరుగుతున్నాయో లేవో. మామిడికాయ తోటలు మీరు చూస్తారు కదా, ఆ మామిడికాయ తోటల్లో చెట్లు మొదలు పక్కన వేరే వేరే పిచ్చి చెట్లు అన్నీ ఉంటాయా? ఉండవు. తోటమాలి జాగ్రత్తగా చెట్టు చుట్టూ పాదేసి జాగ్రత్తగా దాన్ని పెంచుతూ ఉంటాడు. చిన్న చిన్నగా పెంచి దాన్ని ఎరువేసి నీళ్ళేసి పెద్దగా చేసి కాయలు వచ్చినప్పుడు, కాయలు పండినప్పుడు ఆ తోటమాలి చాలా సంతోషిస్తాడు. నేను పడిన కష్టానికి మంచి కాయలు వచ్చాయి, లాభం వచ్చింది నాకు అని తోటమాలి సంతోషిస్తాడు. లేకపోతే ఇన్ని సంవత్సరాల ఈ మోడు చెట్టుగా నేను నీళ్లు పోసింది, ఈ మోడు చెట్టుగా నేను ఎరువు వేసింది, ఈ మోడు చెట్టుగా ఇన్ని సంవత్సరాలు నా కష్టం అంతా పోసింది, ఇది కాయలు రావడం లేదే అని యజమాని ఏం చేస్తాడంటే పరోడిని పిలిచి, రే దాన్ని కొట్టేసి కట్టెలు పొయ్యిలు వేసేద్దాం అంటాడు. కొట్టి ముక్కలు వేసేసి పొయ్యిలో వేసేద్దాం, ఎందుకు ఆ నేల వేస్ట్ అయిపోతుంది, అది కాయలు రావడంలా అని చెప్పి కొట్టిపేసిస్తాడు. అదే యోహాను గారు మాట్లాడిన మాట, మంచి ఫలములు ఫలింపని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినంటే మంచి మనిషి, ఏ మనిషి అయితే తనలో నుంచి మంచి గుణ లక్షణాలు బయటికి రావు అలాంటి వాడిని నరకములో పడేస్తాడు అని అర్థం. అలాంటి వాడు దేవుని సంబంధి కాదు అని అర్థం. నువ్వు మల్లె చెట్టు అయితే మల్లెపూ వాసన నీళ్ళు వస్తుంది. నువ్వు క్రీస్తు చెట్టు అయితే క్రీస్తు మాట నీ నోటలోంచి బయటకు వస్తుంది. చూసుకో, నువ్వు క్రీస్తు చెట్టువా అపవాది చెట్టువా? ఏం కాయలు వస్తున్నాయి నీ లోపల నుంచి? ప్రార్థన అనే కాయలు వస్తున్నాయా? విశ్వాసం అనే కాయలు వస్తున్నాయా? వాక్యం చదవడం అనే కాయలు వస్తున్నాయా? తగ్గింపు అనే కాయలు వస్తుందా? దీర్ఘశాంతం అనే కాయలు వస్తున్నాయా? ఎదుటివాడి పట్ల ప్రేమ చూపించే కాయలు వస్తున్నాయి, ఎదుటివాడికి సహాయం చేసే కాయలు వస్తున్నాయి. ఇవి క్రీస్తు చెట్టుకి కాసే కాయలు. నీ మనసులో ఏం చెట్టు పడింది, ఏం కాయలు వస్తున్నాయి? మనము క్రీస్తు చెట్టు వలె ఉండాలి. క్రీస్తు పవిత్రమైన కాయలు కాసే చెట్టు, గుణ లక్షణాలు అనే కాయలు కాసే చెట్టు వలె ఉండాలి. అది యొక్క వాక్యము సారస్యం. యేసు ప్రభువు అది చెప్పాలనుకున్నాడు. చూసారా, ఒక చెట్టుని, ఒక నేలను తీసుకొని మనం అలా ఉండాలని చెప్తున్నాడు. అర్థమైంది అందరికీ? దేవునికి మహిమ కలుగును.